సో హే గైస్, ఈరోజు వచ్చేసి మైసూర్లో డే 2 అనమాట. సో ఇక్కడ నుంచి మన ప్లాన్ వచ్చేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను మైసూర్ ఫేమస్ మసాలా దోశకి అయితే తినడానికి అయితే వెళ్తున్నాను అనమాట. సో అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది ప్లాన్ చేద్దాం. సో యా, లెట్స్ గో. హే గైస్, ఇది వచ్చేసి నా బర్త్డే ట్రిప్ లో డే 2 అనమాట. నేనైతే బ్రేక్ఫాస్ట్ కి ఓల్డ్ వినాయక మిలిటరీ హోటల్ కి అయితే వచ్చేసాను. సరే అని లోపలికి వెళ్ళి చూస్తే ఫుల్ అయిపోయింది. పక్కకెళ్ళి ఆడుకోమ్మా అన్నారు. ఎందుకులే నీకు బతుకు. పక్కకెళ్ళి చూస్తే కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారనమాట. సో ఇది వచ్చేసి 1938 లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ వచ్చేసి మైసూర్ మసాలా దోశ అయితే ఫేమస్ అనమాట. ఓకే ఓకే ఓకే, నేనైతే ఇడ్లీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. వచ్చేసరికి ఇడ్లీ అయిపోయింది అన్నారు. సో 2 మసాలా దోశతో అయితే స్టార్ట్ చేశాము. దానికి కాంబినేషన్ లో ఓన్లీ కొబ్బరి చట్నీ అయితే ఇచ్చారు అంతే. ఇంకా సరేలే అని చెప్పేసి ఫస్ట్ బైట్ అయితే చేద్దామని ఓపెన్ చేశాను. లోపల చూస్తే ఆలు లేదు. ఇదేంట్రా ఇది ఆలు లేదు అనుకుంటే ఆనియన్స్ అండ్ వెజ్జీస్ అయితే పెట్టాడు. తిన్న తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే పాపం వీళ్ళేమో మసాలా దోశ అనుకొని ఆనియన్స్ ఇంకా క్యాబేజీలు వేసుకొని తినేస్తున్నారు. ఫుల్ డిసప్పాయింట్మెంట్ తోటి లాస్ట్ లో ఒక కాఫీ తాగేసి నేనైతే ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న మైసూర్ ప్యాలెస్ కి అయితే వెళ్ళిపోయాను.